గతంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడారు, ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు. సో నా కంప్లైంట్ అధికారికంగా గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఇస్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకొని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. అధికారులను ఎంఆర్ ప్రాపర్టీస్ కూల్చేయమని కోరినావు, స్పెసిఫిక్గా ఎంఆర్ ప్రాపర్టీస్ గురించే మాట్లాడినావు. మరి అట్లాంటిది ఇప్పుడు రూట్ ఎందుకు మార్చినావు? కూల్చే అని మొన్న అన్నోనివి ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్తో చేయగలుగుతున్నావు. ఇది బ్యాగ్ కోసమా లేకుంటే బాస్ కోసమా? బాస్ ఎవరని అనుకుంటురా? మొన్న మోదీ గారిని కలిసిరు. మోదీ గారిని కలిసి రాగానే కేవలం 2 రోజుల్లోపే ఈ సమావేశం జరిగింది. ఎందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద సడన్గా ముఖ్యమంత్రి గారి కన్ను పడ్డది అని అనుకుంటే, బిగ్ బాస్ ఉన్నాడు. బిగ్ బాస్ 2 రకాల్లో వస్తాడు దేశంలో. అయితే డైరెక్ట్ వస్తాడు, లేకుంటే ఇండైరెక్ట్గా వస్తాడు. డైరెక్ట్గా బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర వస్తాడు, ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గరకు వస్తాడు. ఎవరు అనుకుంటుర్రు? ఇప్పటి వరకు తెలంగాణలో రెడ్ కార్పెట్ వేయకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు గది ఒకటే ఫోటో చూపెడతారు, సెక్రటేరియట్లో ఆయన వచ్చి కేసీఆర్ గారు కలిసింది. కానీ కేసీఆర్ గారు ఏమన్నారు? మా సింగరేణి నీకు ఇయ్యం, మా విద్యుత్ నీకు ఇయ్యం, గెట్ అవుట్ అని చెప్పిండు. ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేసీఆర్ గారు ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు కూడా ఆయనకి ఇయ్యలేదు. ఆయన ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డైరెక్ట్గా వచ్చారు. డైరెక్ట్గా వస్తే బీఆర్ఎస్ ఊరుకుంటుందా? బీఆర్ఎస్ నిలదీసింది. అసెంబ్లీలో టీషర్ట్లు వేసుకున్నారు ఎమ్మెల్యేలు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం అందరు, జగదీశ్వర్ రెడ్డి గారు, అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో టీషర్ట్ వేసుకొని పోయారు. అటు రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో వేసుకున్నాడు. ఇక్కడ ఏం చేసిర్రు? అరెస్ట్ చేసిర్రు. ఆ తర్వాత జాతీయ న్యూస్ అవ్వగానే నువ్వు 100 కోట్లు ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా తీసుకుంటావు అనేసరికి నామమాత్రానికి ఆ 100 కోట్లు వాపస్ ఇచ్చిండు. కానీ కొడంగల్లో పెట్టే సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, భూములు కానివ్వండి, రామన్నపేటు సిమెంట్ ప్లాంట్ కానివ్వండి, ఇవేవి రద్దు కాలే. ఎగ్జాక్ట్లీ మీరు గెస్ చేస్తున్నది కరెక్టే. అదానీని ఇండైరెక్ట్గా తెలంగాణలో తీసుకురావడానికి, ఎందుకంటే కేవలం 1 నెల ముందే దుబాయ్లో ఇదే ఎంఆర్ సంస్థ, ఎంఆర్ సంస్థకు చెందిన ఇండియా మొత్తంలో ఉన్న ఆస్తులు అన్నిటినీ కూడా వాళ్ళ సంస్థను 5,000 కోట్లకు కొనుగోలు చేయాలనే చర్చలు నడిచినాయి అదానీ అండ్ ఎంఆర్ మధ్యలో. అదానీని తెలంగాణలో దొడ్డిదారిన తీసుకురావడానికే రేవంత్ రెడ్డి గారు సడన్గా ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఈ ప్రేమను చూపెట్టినరు. ఎందుకంటే డైరెక్ట్గా అదానీని తీసుకొని వచ్చిండు అనుకోండి, రాహుల్ గాంధీ మొట్టికాయలు కొడతాడో లేదో మాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ అయితే ప్రశ్నిస్తుంది, ఏమైందా ఈ 2 నాలుకల ధోరణి? ఢిల్లీలోనేమో అదానీ దొంగ అంటారు, ఇక్కడేమో దొర అంటారు, ఇక్కడ అదానీతోని పైసలు తీసుకుంటారు, వ్యాపారాలు చేస్తారు అని బీఆర్ఎస్ నిలదీస్తుంది. అందుకే అదానీని డైరెక్ట్గా దేకుండా దొడ్డిదారిన తీసుకురావడానికి ఇవాళ అదానీ, ఆ తర్వాత సమావేశమైన మోదీ గారిది. ఎందుకంటే మోదీ గారి సమావేశం మనం చూసినాంగా, గంత మోదీ గారు ఏ రాష్ట్రానికి చేయండి, ఎప్పుడు కూడా ఈ దేశంలో మొట్టమొదటిసారి అనుకుంటా మోదీ గారు ఏం చేసిర్రు? నువ్వు పైసలు ఇచ్చుడు కాదు, మేము నీకు పైసలు ఇచ్చుడు కాదు, నువ్వే మాకు ఫస్ట్ ఇవ్వాలి అని లెక్కలు ఇచ్చిండంట. ఇది ఉన్నాయి, అది ఉన్నాయి, బకాయిలు అని. మరి బీహార్ గట్లు ఇచ్చిండో, యూపీ గట్లు ఇచ్చిండో మనకు తెలియదు, కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి అట్లా ఇచ్చిండట. మేము ఖండించినాం దాన్ని. ఇదెక్కడ అవమానం భయ్? మా ముఖ్యమంత్రి నువ్వు గిట్లా అవమానిస్తావా? ఢిల్లీకి రాష్ట్రం కోసం నిధులు ఇవ్వండి అని అంటే నువ్వు లెక్కలు ఇస్తావా, నువ్వు బకాయిలు ఉన్నావని? కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఎందుకు? దానికి కారణం ఇది. రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఇటు అదానీ గారి కోసం, అదానీ ఎంఆర్ సంస్థ కోసం, ఇటు ఎంఆర్ తోని సమావేశం పెట్టుకోండు. ఇదే ఎంఆర్ని కూల్చేయాలని నువ్వు మాట్లాడుతావు, ఎంఆర్తోని ఒప్పందాలు చేసుకుంటావు. ఇవాళ ఎంఆర్తోని వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ ప్రయారిటీ తీసుకుంటావు. ఇదే కేపీసీ ప్రాజెక్టు
ఆయన కాంట్రాక్టర్ కాదు, ఆయన వ్యాపారవేత్త కాదు అని ఆయన మీద బురద చల్లుతావు. మీ సోదరుడేమో ఆయనతోని సెటిల్మెంట్లు చేస్తాడు, ఆయనకి ఇలా కాంట్రాక్ట్లు దక్కుతాయి.